ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతః పునః పునః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ శంకరాచార్య గురుదేవతాభ్యో నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ ధన్యవాదం అండి. నేను మీ చిన్నమట్ట సుధీర్ కుమార్ శర్మ. ఈరోజు ఒక చిన్న విషయం గురించి తెలుసుకుందాం. నవరత్నాలను సహజంగా మనం ధరిస్తూ ఉంటాం. మన యొక్క గ్రహస్థితి బట్టి, అదేవిధంగా మనకి ఏదైనా మార్పులు కలుగుతాయేమో అనే ఉద్దేశంతో నవరత్నాలు ధరించడం జరుగుతూ ఉంటుంది. వాటి యొక్క ప్రయోజనాలు ఏమి అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా కెంపు ధరించినట్లయితే ధన సంపత్తి, అదేవిధంగా కీర్తి, మర్యాదలు, ఆరోగ్యము, వాక్పటత్వము కలుగజేస్తుంది. ఇది అనేక రోగాలను కూడా దూరం చేస్తుంది, జ్ఞాపక శక్తి పెంచుతుంది, పౌరుషము, ఉన్నత స్థితిని కూడా కలుగజేస్తుంది. అదేవిధంగా ముత్యాన్ని ధరించితే ఉన్నత విద్య, నేత్ర వ్యాధులు నయమగుట, మానసిక శాంతి, తేజస్సు, తెలివితేటలు వృద్ధి అవుతాయి. మరియు వివాహము, స్త్రీ సౌఖ్యము, కార్యసిద్ధి కూడా కలగడం జరుగుతుంది. అదేవిధంగా కూడా పగడం ధరిస్తే పిల్లలకు తాయెత్తుగా కడితే వారికి దుష్టశక్తుల నుండి రక్షణ కలిగిస్తుందని అందుచే పిల్లలకు బహుమతులుగా ఈ పగడమును కూడా ఇతర దేశాల్లో కూడా ఇస్తారు. మరియు భూగృహ చిక్కులు కూడా తొలుగుతాయి, ఉత్సాహం కలుగుతుంది. కుజదోషంతో పెళ్లి కాని వారికి దీన్ని ధరించడం వలన శీఘ్ర వివాహం కలుగుతుంది. మరియు శత్రునాశనము, ధైర్య సాహసములు, రుణ విముక్తి, అధికార చలాయింపులు కూడా కలుగజేస్తాయి. అదేవిధంగా పచ్చను ధరిస్తే ధనము, కుటుంబ సుఖశాంతులు, గౌరవ మర్యాదలు, జ్ఞాపక శక్తి, తెలివితేటలు కూడా పెరుగుతాయి. గర్భిణీ స్త్రీలు ధరిస్తే సుఖప్రసవనం జరుగుతుందనే నమ్మకము కూడా, మరియు వ్యాపారాలకు అనుకూలమైనటువంటిదిగా కూడా చెప్పబడుతుంది. అదేవిధంగా పుష్కరాగాన్ని ధరిస్తే పుత్ర సంతానము, మేధాశక్తి, ధనలాభము, విద్యాలాభము, రుణ విముక్తి, శత్రుజయము, వంశవృద్ధి, ఆందోళన తగ్గుట కూడా జరుగుతాయి. వజ్రం ధరిస్తే వీర్యవృద్ధి, బలము, తేజస్సు, ఉత్సాహము, మంచి కళా తేజస్సు, ధన సంపద, సంసార సుఖము కూడా పొందుతారు. నీలం ధరిస్తే మృత్యుదోషం పోవును, గౌరవము పలుకుబడి పెరిగి ధనలాభం కూడా కలుగజేయను, శని దోషం పోవును. గోమేధికను ధరిస్తే ఇది స్త్రీ మూలక విరోధాలు నశింపజేస్తుంది, అందరితో మైత్రి భావాన్ని కలుగజేస్తుంది. నష్టద్రవ్య లాభము, స్త్రీ సహాయము, స్త్రీ వశీకరణ లాభాలు కూడా పొందుతారు. అదేవిధంగా వైఢూర్యాన్ని ధరిస్తే శత్రుబాధలు, కోర్టు కేసుల్లో విజయము, దుష్టగ్రహ పీడ తొలుగును, ఉత్సాహము, మంచి ఆలోచనలు, సుఖప్రదముగా కూడా ఉంటుంది. క్షుద్ర శక్తులను కూడా కాపాడుతుంది. ఈ విధంగా విషయం నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్